Om Gurubhyo Namaha. Freedom from the known. Day 13, 30th November 2022. So, chapter 7, third paragraph. Let us put it another way. We are always comparing what we are with what we should be. The should be is a projection of what we think we ought to be. Contradiction exists when there is comparison, not only with the something or somebody, but with what you were yesterday, and hence there is a conflict between what has been and what is. There is what is only when there is no comparison at all. And to live with what is to be peaceful. Then you can give your whole attention without any distraction to what is within yourself, whether it be despair, ugliness, brutality, fear, anxiety, loneliness, and live with it completely. Then there is no contradiction and hence no conflict. ఇది ఇంకొక రకంగా దీన్ని మనం చెప్పొచ్చు. షుడ్ బి అన్నది మనం ఏం ఆలోచిస్తున్నామో దాని యొక్క ప్రొజెక్షన్, మనం ఎలా ఉండాలో అనుకున్నది. ఈ వ్యతిరేకత అన్నది ఎప్పుడైతే పోలిక అన్నది ఉంటుందో, ఏదో ఒక విషయంతో కాదు, ఒక వ్యక్తితోనే కాదు, నిన్న మనం ఉన్నదానికి వాళ్ళకి పోలిక. అందుకని అక్కడ సంఘర్షణ ఉంటుంది. వాట్ హ్యాస్ బీన్, అంతకు ముందుకి ఇప్పటికీ ఉన్నదానికి మధ్యలో సంఘర్షణ. ఎప్పుడైతే కంపారిజన్ అన్నది లేదో వాట్ ఈజ్ అన్నది ఉంటుంది. వాట్ ఈజ్ అన్న దాంతో జీవించడమే శాంతియుతంగా ఉంటుంది. మీ మొత్తం అటెన్షన్ని ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్ అంటే వెదజల్లడం ఇటు లేకుండా మీలో ఉన్నదాన్ని, అది నిస్పృహతో అవ్వచ్చు, కురూపితనంతో ఉండొచ్చు, పాశవికత్వంతో అవ్వచ్చు, భయము, ఆతురత, ఒంటరితనము, వీటిలో వేటితోటైనా సంపూర్ణంగా లివ్ విత్ ఇట్ కంప్లీట్లీ, సంపూర్ణంగా జీవించితే అప్పుడు ఏ వ్యతిరేకత ఉండదు. అందుకని ఏ సంఘర్షణ ఉండదు. అంటే ఈ లక్షణాలతో కలిపి జీవించడం, వీటిని నుంచి పారిపోవడం కాదు. But all the time we are comparing ourselves with those who are richer or more brilliant, more intellectual, more affectionate, more famous, more this and more that. The more plays an extraordinary important part in our lives. This measuring ourselves all the time against something or someone is one of the primary causes of conflict. మనం అన్ని సమయాల్లో కూడాను ఇతరులతో పోల్చుకుంటూనే ఉంటాం. మనకంటే ధనవంతులైన వాళ్ళతో, తెలివైన వాళ్ళతో, ఇంకా అధికమైన బుద్ధి ఉన్న వాళ్ళతో, ఎంతో అభిమానం ఉన్న వాళ్ళతో, ప్రసిద్ధి చెందిన వాళ్ళతో, ఇంకా ఎక్కువగా ఉన్న వాళ్ళతో. ఈ మోర్ అన్నది, అతిగా అన్నది మన జీవితంలో అద్భుతమైనటువంటి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇలాగ పోల్చుకోవడం మనం అన్ని టైముల్లో ఎవరిదో ఒకరితో, అది మనకి సంఘర్షణకి ప్రాథమికమైన కారణం. Now, why is there any comparison at all? Why do you compare yourself with another? This comparison has been taught from childhood. In every school, A is compared with B, and A destroys himself in order to be like B. When you do not compare at all, when there is no ideal, no opposite, no factor of duality, when you no longer struggle to be different from what you are, what has happened to your mind? Your mind has ceased to create the opposite and has become highly intelligent, highly sensitive, capable of immense passion, because effort is a dispassion of passion. Passion, which is vital energy, and you cannot do anything without passion. ఏ రకమైన కంపారిజన్ అసలు ఎందుకు ఉండాలి? మీరు ఎందుకు ఇంకొకరితో పోల్చుకుంటారు? ఈ పోల్చుకోవడం అన్నది మనకి చిన్న వయసు నుంచి నేర్పబడింది. మన స్కూల్లో ఏ అనే ఒక అబ్బాయిని బితో పోలుస్తారు. ఏం చేస్తున్నాడు? తను తాను నాశనం చేసుకుంటాడు బిలా ఉండడానికి కోసం.
మీరు ఎప్పుడైతే కంపేర్ చెయ్యరో, ఏ ఆదర్శము లేదు, ఏ వ్యతిరేకత లేదు, ఏ రకమైనటువంటి ద్వైతానికి తావు లేదో, ఎప్పుడైతే మీలో సంఘర్షణ అన్నది ఉండదో, మీరున్న స్థితి నుంచి వేరేగా ఉండరో, అప్పుడు మీకు ఏం జరుగుతోంది? మీ మనస్సుకి, మీ మనస్సు అప్పుడు సృష్టించడం, ఆపోజిట్ అని సృష్టించడం మానేస్తుంది. అంటే వ్యతిరేకతను సృష్టించదు. అప్పుడు మీరు చాలా ఉన్నతమైన తెలివితేటలతో సెన్సిటివ్గా అయిపోతారు. అప్పుడు మీకు అనంతమైన భావావేశం ఉంటుంది. ఎందుకంటే ప్రయత్నం అన్నది అది ప్యాషన్ని 4 వైపులా డిసిపేట్ చేస్తుంది. ఈ ప్యాషన్ అన్నది ఒక ముఖ్యమైనటువంటి జీవమైన శక్తి. మీరు ఏమీ కూడా ఈ ప్యాషన్ లేకపోతే చేయలేరు. If you do not compare yourself with another, you will be what you are. Through comparison, you hope to evolve, to grow, to become more intelligent, more beautiful. But will you? The fact is what you are, and by comparing, you are fragmenting the fact, which is a waste of energy. To see what you actually are without any comparison gives you tremendous energy to look. When you can look at yourself without comparison, you are beyond comparison, which does not mean that the mind is stagnant with contentment. So, we see in essence how the mind wastes energy, which is so necessary to understand the totality of life. మీరు ఒకవేళ పోల్చుకోకపోతే ఇంకొకరితో, అప్పుడు మీరుగా ఉంటారు. ఈ కంపారిజన్ అన్నది మీరు మిమ్మల్ని పరిణతి చెందుతారని, పెరుగుతారని, ఎదుగుతారని, ఎక్కువ తెలివిగా అవుతారని, ఎక్కువ సౌందర్యంగా అవుతారని మీరు అనుకుంటున్నారు. కానీ అలా అవుతున్నారా? యథార్థం ఏంటంటే మీరు ఎలా ఉన్నారో ఈ కంపారిజన్ వల్ల మీరు ముక్కలుగా అయిపోతున్నారు. అంటే ఫ్రాగ్మెంటింగ్, యథార్థాన్ని ముక్కలుగా విడగొడుతున్నారు. అది కూడా వేస్ట్ ఆఫ్ ఎనర్జీవే. అంటే శక్తిని వేస్ట్ చేస్తున్నాం. మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలా ఉన్నారు, ఏ రకమైన కంపారిజన్ లేకుండా, అప్పుడు మీకు అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది చూడ్డానికి. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూసుకోగలరో, ఏ పోలిక లేకుండా, అప్పుడు మీరు కంపారిజన్కి ఆవల ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మైండ్ అన్నది అప్పుడు స్టాగ్నెంట్గా, తృప్తిగా ఉంటుంది. అందుకని మనం ఈ మొత్తం ఎసెన్స్ అంతటినీ చూడగలం. ఏ విధంగా మైండ్ అనేది వేస్ట్ చేస్తుంది, అది ఎంతో అవసరం అన్నమాట. మొత్తం జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి హౌ ద ఎనర్జీని వేస్ట్ ఎలా చేస్తుంది, ఈ ఎనర్జీ అన్నది చాలా అవసరం మొత్తం మన జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి. I don't want to know with whom I am in conflict. I don't want to know the peripheral conflicts of my being. What I want to know is why conflict should exist at all. When I put that question to myself, I see a fundamental issue which has nothing to do with peripheral conflicts and their solutions. I am concerned with the central issue, and I see, perhaps you see also, that the very nature of desire, if not properly understood, most inevitably lead to conflict. అంతవరకే ఉందా? ఇంకొక వాక్యం మరేం లేదా మీకు? ఆ పాసేజ్ అయిపోయిందా? పారాగ్రాఫ్ అయిపోయింది. మాకు ఇంకోటి కలిసిపోయింది. ఎంతవరకు ఉన్నదంటే చాలా పెద్ద పాసేజ్, హ్యావ్ బీన్ ఇంటూ వరకు. సరే చదివేస్తాను అది పారాగ్రాఫ్ కూడా. Desire is always in contradiction. I desire contradictory things, which doesn't mean that I must destroy desire, suppress, control, or sublimate it. I simply see that desire itself is contradictory. It is not the objects of desire, but the very nature of desire which is contradicted. And I have to understand the nature of desire before I can understand conflict. In ourselves, we are in a state of contradiction, and that state of contradiction is brought about by desire. Desire being the pursuit of pleasure and avoidance of pain, which we have already been into. నాకు
నేను ఎవరితో సంఘర్షణతో ఉన్నానో తెలుసుకోవాలని లేదు. నాకు పైన ఉన్నటువంటి సంఘర్షణలు నాలో ఉన్నవి నాకు తెలుసుకోవాలని లేదు. నాకు తెలుసుకోవాలని ఏముందంటే ఈ సంఘర్షణ ఎందుకుంది? ఈ ప్రశ్న నన్ను నేను వేసుకున్నప్పుడు ఒక మౌలికమైన విషయం, దానికి ఈ పైన ఉన్నటువంటి సంఘర్షణలతోటి వాటి యొక్క సొల్యూషన్స్ తోటి పని లేదు. నేను కేవలంగా సెంట్రల్ ఇష్యూతోటే సంబంధం కలిగి ఉన్నాను. నేనేం చూస్తున్నానంటే, బహుశా మీరు కూడా చూస్తున్నారు, ఈ కోరిక యొక్క స్వభావం సరి అయిన విధంగా అవగాహన చేసుకోకపోతే అది తప్పనిసరిగా మనకి సంఘర్షణకి దారితీస్తుంది. కోరిక ఎప్పుడు కూడా వ్యతిరేకతనే ఇస్తుంది. నేను వ్యతిరేకమైన విషయాలనే కోరుతూ ఉంటాను. దాని అర్థం నేను డిజైర్ని నాశనం చేయాలని కాదు, సప్రెస్ చేయాలని కాదు, కంట్రోల్ చేయాలని కాదు, అణగదొక్కియాలని కాదు. నేను సింపుల్గా డిజైర్ని చూస్తున్నాను. అది డిజైర్ దానికదే వ్యతిరేకంగా ఉంటుంది. ఏమైతే కోరుతున్నామో అది కాదు, ఆబ్జెక్ట్స్ ఆఫ్ డిజైర్ కాదు ఇక్కడ. కానీ డిజైర్ యొక్క స్వభావం ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో అది. నేనేం అవగాహన చేసుకోవాలంటే, ఈ కోరిక యొక్క స్వభావం సంఘర్షణను అవగాహన చేసుకోకముందే అవగాహన చేసుకోవాలి. మనలో మనం ఒక రకమైన వ్యతిరేకతతో, ఆ రకమైన వ్యతిరేకత అన్నది కోరికతోటే వస్తుంది. కోరిక అన్నది సుఖం యొక్క వెతుకులాట్లో ఉంటుంది, భయాన్ని బాధను వదిలేయడంలో నేను దాంట్లోకి మనం ముందుగానే వెళ్ళాం. So we see desire as a root of all contradiction, wanting something and not wanting it, a dual activity. When we do something pleasurable, there is no effort involved at all, is there? But pleasure brings pain, and then there is a struggle to avoid the pain. And that again is a dissipation of energy. Why do we have duality at all? There is, of course, duality in nature. Man and woman, light and shade, night and day, but inwardly, psychologically, why do we have duality? Please think this out with me. Don't wait for me to tell you. You have to exercise your own mind to find out. My words are merely a mirror in which you to observe yourself. Why do we have this psychological duality? Is it that we have been brought up always to compare what is with what should be? We have been conditioned in what is right and what is wrong, what is good and what is bad, what is moral and what is immoral. Has this duality come into being because we believe that thinking about the opposite of violence, the opposite of envy, of jealousy, of meanness will help us to get rid of those things? Do we use the opposite as a lever to get rid of what is, or is it an escape from the actual? అందుకని మనం ఈ కోరిక యొక్క మూలం, అన్ని రూట్ ఆఫ్ ఆల్ అంటే వ్యతిరేకతని, కోరికని ఏ విధంగా చూస్తున్నాం, అన్ని వ్యతిరేకతలకి మూలమే కోరిక. ఏదో ఒకటి కోరుతుంది, మళ్ళీ కోరదు. ఈ రకమైన ద్వైతం పన్నిలో ఉంటుంది. మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, సుఖమైన సంతోషకరమైంది, అక్కడ ఏ ప్రయత్నము ఉండదు. ఉంటుందా? కానీ ఈ సంతోషం అనేది మనకి బాధనిస్తోంది. అప్పుడు ఒక రకమైన సంఘర్షణ, దాన్ని తప్పించుకోవడానికి, ఆ బాధను తప్పించుకోవడానికి. అది కూడా ఒక ఎనర్జీని వేస్ట్ చేయడమే, డిసిపేట్ చేయడమే. మనం ఎందుకని అసలు రెండుగా అంటే ద్వైతంలో ఉంటున్నాం? అఫ్ కోర్స్ ఈ డ్యుయాలిటీ అన్నది స్వభావంలో ఉంది. మనిషి, మ్యాన్, ఉమన్ అంటే స్త్రీ పురుషులు, అలాగే లైట్ అండ్ షేడ్, కాంతి నీడ, రాత్రి పగలు, అంతర్గతంగా
మానసికంగా మనకెందుకు ఈ డ్యుయాలిటీ ఉండాలి? దయచేసి ఈ విషయాన్ని ఆలోచించండి. నాతో పాటు నా కోసం ఆలోచించకండి మీరు చెప్పడానికి. మీ అంతటి మీరే దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి. మీ మనస్సుతో మీరు తెలుసుకోవాలి. నా వర్డ్స్ అనేవి కేవలంగా ఒక అర్థమే. అందులో మీరు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మనకెందుకు ఈ రకమైన మానసికమైన ద్వైతం వస్తోంది? మనం అలాంటి అంటే ఎప్పుడు పోల్చుకుంటూ వాట్ ఈజ్ అన్నది వాట్ షుడ్ బీతో పోల్చుకుంటూ ఉన్న వాతావరణంలోనే మనం పెరిగామా? మనం ఎప్పుడు కండిషన్ అయిపోతున్నాం. వాట్ ఈజ్ రైట్ అండ్ ఏది రైటు, ఏది రాంగు, ఏది మంచి, ఏది చెడ్డ, అలాగే ఏది నైతికం, ఏది అనైతికం అన్న దాంతో ఈ రకమైనటువంటి ద్వైత భావాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఈ ఆపోజిట్స్ వైలెన్స్ యొక్క ఆపోజిట్ కోసం మనం ఆలోచించడం వల్ల ఆపోజిట్ ఆఫ్ జెలసీ, అలాగే నీచత్వం ఇవన్నీ మనం అనుకుంటాం ఆ లక్షణాలు వదులుచుకోవడానికి పనిచేస్తాయి. మనం ఇవి వాట్ ఈజ్ అన్నది వదులుచుకోవడానికి ఒక పుల్లీలాగా వాడుతున్నామా ఈ ఆపోజిట్స్ ని, లేకపోతే యాక్చువల్ గా యథార్థం నుంచి ఇది ఎస్కేపా, తప్పించుకోవడం? Do you see the opposite as a means of avoiding the actual which you don't know how to deal with? Or is it because you have been told by thousands of years of propaganda that you must have an ideal, the opposite of what is, in order to cope with the present? When you have an ideal, you think it helps you to get rid of what is, but it never does. You may preach non-violence for the rest of your life and all the time be sowing the seeds of violence. మీరు యాక్చువల్ గా ఉన్నదాన్ని వదులుచుకోవడానికి మీరు ఆపోజిట్ ని ఉపయోగిస్తున్నారా? దాన్ని మీరు ఎలా డీల్ చేయాలో తెలియదు, అంటే అసలైన యథార్థాన్ని. లేకపోతే మీరు వేల సంవత్సరాల నుంచి ఈ ప్రచారం మీరు చెప్పబడ్డారు, మీరు ఒక ఆదర్శం ఉండాలని. ఆపోజిట్ వాట్ ఈజ్ అనే దానికి వ్యతిరేకంగా మీరు ప్రెజెంట్తో జీవించాలంటే మీకు ఎప్పుడైతే ఒక ఆదర్శం ఉందో అది మీకు హెల్ప్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు. వాట్ ఈజ్ అనే దాంట్లోంచిను మిమ్మల్ని బయటపడేస్తుంది. కానీ అది ఇట్ హెల్ప్స్ యూ టు గెట్ రిడ్ ఆఫ్ వాట్ ఈజ్ నుంచి వదులుచుకోవడానికి సహాయం చేస్తుందని. కానీ అది ఎప్పుడు అలా చేయలేదు. మీరు అహింసని బోధించవచ్చు మీ జీవితం అంతా, కానీ మీరు అన్ని సమయాల్లోని హింస యొక్క విత్తనాలను నాటుతున్నారు. You have a concept of what you should be and how you should act, and all the time you are in fact acting quite differently. So you see that principles, beliefs and ideals must inevitably lead to hypocrisy and a dishonest life. It is the ideal that creates the opposite to what is. So if you know how to be with what is, then the opposite is not necessary. మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు యాక్ట్ చేయాలి అన్నదానికి మీకు ఒక కాన్సెప్ట్ ఉంది. అన్ని సమయాల్లో నిజానికి మీరు వ్యతిరేకంగా ఫైట్ అంటే వేరే విధంగా పనిచేస్తూ ఉంటారు. మీరేమో ప్రిన్సిపల్స్ చూస్తారు, సిద్ధాంతాలని, నమ్మకాలని, ఆదర్శాలని. అవి తప్పనిసరిగా మిమ్మల్ని హిపోక్రసీకి దారితీస్తాయి, అంటే మోసపూరితమైన జీవితానికి, ఒక రకమైన నిజాయితీ లేని జీవితం. ఇట్ ఈస్ ద ఐడియల్. ఈ ఐడియల్ అంటే ఆదర్శమే అక్కడ ఆపోజిట్ ని సృష్టిస్తోంది. వాట్ ఈజ్ అన్నదానికి అంటే మనం ఉన్న స్థితికి వ్యతిరేకతని సృష్టిస్తోంది. వాట్ ఈజ్ అంటే ఉన్న స్థితిలో ఎలా ఉండాలో మీకు తెలిస్తే అప్పుడు మీరు ఆపోజిట్ అన్నది మీకు అవసరమే లేదు. Trying to become like somebody else or like your idol
is one of the main causes of contradiction, confusion, and conflict. A mind that is confused, whatever it does at any level, will remain confused. Any action born of confusion leads to further confusion. I see this very clearly. I see it as clearly as I see an immediate physical danger. So what happens? I cease to act in terms of confusion anymore. Therefore, inaction is complete action. ఎవరో ఒకరిలాగా ఉండాలని ప్రయత్నంలో మీ యొక్క ఆదర్శం లేకపోతే మీ ఆదర్శానికి తగినట్టుగా అదే ముఖ్యమైనటువంటి వ్యతిరేకతకి కారణం, కన్ఫ్యూజన్కి, సంఘర్షణకి కారణం. ఏ మనసు అయితే కన్ఫ్యూజ్డ్గా ఉంటుందో అది ఏమి చేసినా ఏ లెవెల్లో అయినా కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది. ఏ పనైనా కన్ఫ్యూజన్లోంచి వచ్చింది ఇంకా కన్ఫ్యూషన్కి దారితీస్తుంది. ఇది నేను చాలా క్లియర్గా చూడగలుగుతాను. ఎంత క్లియర్గా నేను చూడగలుగుతున్నానంటే ఇమీడియట్గా ఉన్న ఫిజికల్ డేంజర్ని ఎంత వేగా చూడగలనో అంత క్లియర్గా చూస్తున్నాను. అయితే ఏం జరుగుతుంది? అందువల్ల ఏం జరుగుతుంది? అప్పుడు నేను కన్ఫ్యూషన్ ఏ రకంగా కూడా కన్ఫ్యూజన్కి సంబంధించి నేను యాక్ట్ చేయడం మానేస్తాను. అందువలన ఇన్యాక్షన్, ఏ పని చేయకపోవడం అన్నది కంప్లీట్ యాక్షన్ అయిపోతుంది. అయిపోయింది మేడం చాప్టర్. టైం ఎంత ఉందో ఇంకా టైం ఉన్నట్టుంది. అవును మేడం, చదువుదాం. నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడదాం. Chapter 8, Freedom, Revolt, Solitude, Innocence, Living with Ourselves as we are. None of the agonies of suppression, nor the brutal discipline of conforming to a pattern has led to truth. To come upon truth, the mind must be completely free without a spot of distortion. ఈ సప్రెషన్ అంటే అణిచేయడానికి ఏ సంబంధించిన ఏ బాధలైనా కూడా, లేకపోతే పాశకమైన డిసిప్లిన్, కన్ఫార్మింగ్ ఒక పద్ధతికి అనుకరించడం, అది హ్యాజ్ లెడ్ టు ట్రూత్. నన్ ఆఫ్ ద యాగోనీస్ అంటే మన బాధలు ఏవి కూడా, లేకపోతే అణిచుకోవడాలు కానీ, ఈ బ్రూటల్ డిసిప్లిన్ అంటే ఒక ప్యాటర్న్ని, ఒక పద్ధతి ప్రకారం, దానికి పద్ధతి ప్రకారం ఉండగలిగే ఈ బ్రూటల్ డిసిప్లిన్ కానీ సత్యం వైపు తీసుకెళ్ళలేదు. ఆ సత్యం వైపు రావాలంటే మనసు అనేది సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉండాలి. ఏ రకమైనటువంటి డిస్టార్షన్ అంటే వక్రత్వం లేకుండా. But first, let us ask ourselves if we really want to be free. When we talk of freedom, are we talking of complete freedom or of freedom from some inconvenient or unpleasant or undesirable thing? We would like to be free from painful and ugly memories and unhappy experiences, but keep our pleasurable, satisfying ideologies for formulas and relationships. But to keep the one without the other is impossible. For, as we have seen, pleasure is inseparable from pain. మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకుందాం. మనం నిజంగా స్వేచ్ఛను కోరుకుంటున్నామా? మనం ఎప్పుడైతే స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నామో మనం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నామా, లేకపోతే ఒక అసౌకర్యమైన, దుఃఖకరమైన, కోరదగనటువంటి స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నామా? మనం బాధాకరమైన, కురూపిగా ఉన్న జ్ఞాపకాల నుంచి స్వేచ్ఛ పొందాలనుకుంటున్నాం, అంటే సంతోషం లేని జ్ఞాపకాల నుంచి, అనుభూతుల నుంచి. కానీ మనకి సుఖకరమైన, తృప్తికరమైన, ఆదర్శవంతమైన సిద్ధాంతాలు, సంబంధాలను మనం ఉంచుకుంటాం జాగ్రత్తగా. ఒకదాన్ని ఇంకొకటి లేకుండా ఉంచుకోవడం అసంభవం.
ఎందుకంటే మనం చూసినట్టుగా ఈ ప్లెజర్ అనేది అంటే సుఖం అనే దుఃఖం నుంచి సెపరేట్ అవ్వలేదు. So it is for each one of us to decide whether or not we want to be completely free. If we say we do, then we must understand the nature and structure of freedom. మనలో ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మనం సంపూర్ణంగా స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నామా లేదా. మనం దానికి ఎస్ అని చెప్పామనుకోండి, అంటే మనం అవగాహన చేసుకుంటున్నాం ఈ స్వభావాన్ని, ఆ ఫ్రీడమ్ యొక్క స్ట్రక్చరు స్వభావం రెండింటినీ కూడా మనం అవగాహన చేసుకుంటున్నాం. Is it freedom when you are free from something, free from pain, free from some kind of anxiety, or is freedom itself something entirely different? You can be free from jealousy, say, but isn't that freedom a reaction or therefore not freedom at all? You can be free from dogma very easily by analyzing it, by kicking it out, but the motive for that freedom from dogma has its own reaction, because the desire to be free from dogma may be that it is no longer fashionable or convenient. Or you can be free from nationalism because you believe in internationalism, or because you feel it is no longer economically necessary to cling to this silly nationalistic dogma with its flag and all that rubbish. You can easily put that away. Or you may react against some spiritual or political leader who has promised you freedom as a result of discipline or revolt, but has such a rationalism, such a logical conclusion, anything to do with freedom? మీరు వాట్ యు ఆర్ ఫ్రీ, ఏదో ఒక దాని నుంచి స్వేచ్ఛ పొందడం అన్నది స్వేచ్ఛ. ఫ్రీ ఫ్రమ్ పెయిన్, బాధ నుంచి, ఏదో ఒక రకమైన ఆతురత నుంచి స్వేచ్ఛ పొందడం నిజమైన స్వేచ్ఛ. లేకపోతే ఫ్రీడమ్ అనేది వేరేగా, సంపూర్ణంగా వేరైనదా? మీరు అసూయ నుంచి స్వేచ్ఛ పొందగలరు, కానీ ఆ ఫ్రీడమ్ అనేది ఒక రియాక్షన్ కాదా? అందువలన అదేం ఫ్రీడమే కాదు. మీరు ఈ యొక్క సిద్ధాంతం నుంచి చాలా సులువుగా బయటపడగలరు, దాన్ని విశ్లేషించడం ద్వారా, దాన్ని కిక్ చేయడం ద్వారా. కానీ ఆ ఫ్రీడమ్ యొక్క మోటివ్, ముఖ్యోద్దేశం ఏంటంటే ఫ్రమ్ డాగ్మా హ్యాజ్ ఇట్స్ ఓన్ రియాక్షన్, దానికి దాని రియాక్షన్ ఉంది. ఎందుకంటే దాని నుంచి ఫ్రీ పొందాలి, స్వేచ్ఛని పొందాలి ఒక సిద్ధాంతం నుంచి అనేది మేబీ దట్ ఇట్ ఈస్ నో లాంగర్ ఫ్యాషనబుల్, అదేమీ ఫ్యాషన్గా లేదని, లేదా అంటే సుఖం అంటే సులువుగా కూడా లేదు, కన్వీనియంట్, సదుపాయంగాను. యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ నేషనలిజం బికాస్ మీరు దేశీయత అన్న దాని నుంచి స్వేచ్ఛని పొందగలరు. ఎందుకంటే యూ బిలీవ్ ఇన్ ఇంటర్నేషనలిజం, ఆర్ బికాస్ యూ ఫీల్ ఇట్ ఈస్ నో లాంగర్ ఎకనామికల్లీ నెసెసరీ. అంటే యూ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ నేషనలిజం, ఈ దేశీయత నుంచి మీరు స్వేచ్ఛని పొందొచ్చు. ఎందుకంటే మీరేమో ఇంటర్నేషనలిజంలో ఎక్కువ నమ్మకం కలిగి ఉంది. ఎందుకు అంటే దీనికి ఆర్థికంగా అవసరం కాదు టు క్లింగ్ టు దిస్ సిల్లీ నేషనలిస్టిక్ డాగ్మా. దేశానికి చెందిన ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని ఉండడం అంత అవసరం కాదు. దానికి ఒక జెండా అండ్ అన్ని రబ్బిష్ థింగ్స్ ఉంటాయి. యూ కెన్ ఈజీలీ పుట్ దట్ వే, ఆ విధంగా మీరు దాన్ని పెట్టొచ్చు. లేకపోతే మీరు ఒక ఆధ్యాత్మికమైన, రాజకీయమైన నేతకి యూ మస్ట్ యూ మే రియాక్ట్ అగేన్స్ట్ సమ్ స్పిరిచువల్ ఆర్ పొలిటికల్ లీడర్. మీరేమో ఒక ఆధ్యాత్మికమైన, రాజకీయమైన నాయకుడికి వ్యతిరేకంగా మీరు ఉండొచ్చు. ఆయన మీకేం ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఇస్తాను అని ప్రామిస్ చేశాడు యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిసిప్లిన్ ఆర్ రివోల్ట్. డిసిప్లిన్ నుంచి కానీ రివోల్ట్ యొక్క ఫలితంగా కానీ మీకు ఫ్రీడమ్ వస్తుందని.
కానీ అలాంటి రేషనలిజం, అలాంటి లాజికల్గా ఉండేటటువంటి ముగింపులు ఎనీథింగ్ స్వేచ్ఛతో సంబంధం ఉన్నాయా? If you say you are free from something, it is a reaction which will then become another reaction, which will bring about another conformity, another form of domination. In this way, you can have a chain of reactions and accept each reaction as freedom. But it is not freedom, it is merely a continuity of a modified past which the mind clings to. ఒకవేళ మీరేమైనా అనొచ్చు, నేను స్వేచ్ఛగా ఉన్నాను ఏదో ఒక దాని నుంచి, అది కూడా ఒక రియాక్షనే. అది మళ్ళీ మీకు ఇంకో రియాక్షన్గా అవుతుంది. దానివల్ల మీకు ఇంకా అనుకరణ, ఇంకో దాన్ని అనుసరించం, ఇంకో రకమైనటువంటి డామినేషన్. అది ఈ రకంగా మీకు ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ప్రతి దాన్ని మీరు ప్రతి రియాక్షన్ని యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఫ్రీడమ్, స్వేచ్ఛగా. అంటే యాక్సెప్ట్ ఈచ్ రియాక్షన్ యాజ్ ఫ్రీడమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీడమ్. అంటే అదే స్వేచ్ఛ అనుకున్న దాన్ని మీరు ఆమోదించండి, కానీ అది స్వేచ్ఛ కాదు. అది కేవలంగా మనకి మారిన పాస్ట్ యొక్క కంటిన్యూటీ. అందువలన మైండ్ దానికి క్లింగ్ అవుతూ ఉంటుంది. The youth of today, like all youth, are in revolt against society, and that is a good thing in itself. But revolt is not freedom, because when you revolt, it is a reaction, and that reaction sets up its own pattern, and you get caught in that pattern. You think it is something new. It is not. It is the old in a different mold. Any social or political revolt will inevitably revert to the good old bourgeois mentality. ఇప్పుడు ఈ రోజున్న ఈ యువత అందరిలాగే వాళ్ళు తిరుగుబాటుతో, సంఘంలో తిరుగుబాటుతో ఉంటారు. దానికదే మంచిది. కానీ తిరుగుబాటు అన్నది ఫ్రీడమ్ కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే తిరుగుబడుతున్నారో అదొక రియాక్షన్. ఆ రియాక్షన్ అన్నది దాని ఒక పద్ధతిలో ఉంటుంది. మీరు దాంట్లో చిక్కుకుపోతున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఇది కొంచెం కొత్తదని. కాదు, ఇది పాతదే, వేరే మౌల్డ్లో ఉంది, అంటే వేరే మూసలో ఉంది. ఏ రకమైన సాంఘికమైన రాజకీయమైన తిరుగుబాటైనా తప్పనిసరిగా గుడ్ ఓల్డ్ బర్గియోసిస్ మెంటాలిటీ, అంటే పాతది అయినటువంటి మంచిది అయినటువంటి గందరగోళమైన, బర్గియోసిస్ అంటే ఏమిటో తెలియదు నాకు, అంటే మానసికతని ఇస్తుంది. ఇప్పుడు మనకి 4 నిమిషాలు ఉంది. నెక్స్ట్ పాసేజ్ చదవండి. Freedom comes only when you see and act, never through revolt. The seeing is the acting, and such action is as instantaneous as when you see danger. Then there is no celebration, no discussion or hesitation. The danger itself compels the act, and therefore to see is to act and to be free. మీరు ఎప్పుడైతే చూస్తారో, యాక్ట్ చేస్తున్నారో అప్పుడే ఫ్రీడమ్ వస్తుంది. నెవర్ రివోల్ట్ ద్వారా, తిరుగుబాటు ద్వారా మీకు స్వేచ్ఛ రాదు. మీరు ఎప్పుడైతే డేంజర్ని, ద సీయింగ్ ఈజ్ ద యాక్టింగ్, చూడడమే పని చేయడం, అలాంటి పని అన్నది అప్రయత్నంగా మీరు డేంజర్ చూసినప్పుడు వస్తుంది. అప్పుడు సెలిబ్రేషన్, దెన్ దెర్ ఇస్ నో సెలిబ్రేషన్ చూడాలండి. మీ దగ్గర ఫోన్ ఉందా? చూడండి. దేర్ ఇస్ నో సెలిబ్రేషన్, నో డిస్కషన్ ఆర్ హెజిటేషన్. అక్కడ ఏ రకమైన డిస్కషన్ ఉండదు, ఏ రకమైన సంకోచం ఉండదు. డేంజర్ దానికదే మన్ని పని చేసేటట్టు చేస్తుంది. అండ్ అందువలన చూడడం అన్నదే పనిచేయడం, అండ్ అదే స్వేచ్ఛ. సెలిబ్రేషన్ చూద్దామండి. 2 minutes 45. CERE ఆలోచన ఉంది మేడం. ఆలోచన అంటే దెన్ దెర్ ఈస్ ఏ సెలిబ్రేషన్, అంటే అక్కడ దెర్ ఈస్ ఏ ఆలోచన ఉండదు. ఆలోచన, చింతన, తలంపు, తలపు, తలపోత, యోచన, విచారం. ఓకే.
అంటే అలాంటి దగ్గర ఏ ఆలోచన ఉండదు, ఏ డిస్కషన్ ఉండదు, ఏ సంకోచం ఉండదు. ఎప్పుడు సీయింగ్ అన్నది యాక్టింగ్ అన్నమాట. అలాగా అప్రయత్నంగా వచ్చినటువంటిది వెన్ యు సీ డేంజర్, మీరు ఏదైనా అపాయం చూసినప్పుడు అప్రయత్నంగా యాక్షన్లోకి వస్తారు. అక్కడ ఏ రకమైన ఆలోచన కానీ, ఏ రకమైన డిస్కషన్ కానీ, సంకోచము ఉండవు. డేంజర్ అనేది మనని కంపెల్ చేస్తుంది పని చేసేటట్టుగా. అందువలన చూడడమే పని చేయడం, అదే స్వేచ్ఛని పొందడం. ఇది ఇక్కడికి ఈ పాసేజ్ పెద్ద పాసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే బర్గియోసిస్ చూడండి ఒకసారి వీలైతే. బియుఆర్ జిఈఓ ఇందాకలా జిఈఓఐఎస్, బిఓయుఆర్ జిఈఓఐఎస్. ఇంకోసారి చెప్పండి. బిఓయుఆర్ 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 జిఈఓఐఎస్. బూర్జువా ఆస్తి అని ఉంది. బూర్జువా అంటే పాతబడినానా? మధ్యతరగతి ఆస్తి గల వ్యక్తి మర్యాద లేని మానసికత్వం. అది ఓకే అండి, ఇక్కడికి ఆపేద్దాం, ఎందుకంటే 1 మినిటే ఉంది.